భారత్ అమెరికా మధ్య టారిఫ్ విధానానికి సంబంధించిన అంశంలో మరింత జటిలమవుతుందనే చెప్పాలి. అమెరికా మరొకసారి నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది. ముఖ్యంగా భారత్ మీద ఇప్పటికే వేసినటువంటి 25% టారిఫ్లకు అదనంగా మరింత టారిఫ్లు వేస్తామంటూ చెప్తోంది. మనందరికీ తెలిసిన విషయమే, రష్యా నుంచి భారత్ ఆయిల్ కొనుగోలు చేయడాన్ని అమెరికా భరించలేకపోతుంది. రష్యాకి భారీగా భారత్ నుంచి ఆదాయం సమకూరుతుందని, దాని ద్వారా రష్యా మరింత బలోపేతం అవుతుందని, తద్వారా అమెరికాకి నష్టం జరుగుతుందంటూ అమెరికా భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే ట్రంప్ చేస్తున్నటువంటి వరుస కామెంట్స్ మనం చూస్తూనే ఉన్నాం. ఓవైపు రష్యాతో గిల్లి కజ్జాలు పెట్టుకుంటున్నారు, సబ్మరైన్స్ పంపిస్తున్నాను అని చెప్పి మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో రష్యా తిరిగి మా దగ్గర కూడా ఉన్నాయి, అణుబాంబులు ఉన్నాయంటూ మాట్లాడినటువంటి పరిస్థితి మనం చూసాం. ఈ నేపథ్యంలో భారత్ విషయంలో కూడా కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది అమెరికా. ట్రంప్ చేస్తున్నటువంటి వరుస స్టేట్మెంట్స్ కానీ కామెంట్స్ కానీ భారత్ను చాలా ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ముందుగా నా మిత్రదేశం అని చెప్తూనే, నా ఫ్రెండ్ అని చెప్తూనే భారత్ మీద 25% టారిఫ్లు విధించిన విషయం మనకు తెలిసిందే. ఇప్పుడు ఈ 25% టారిఫ్లకు అదనంగా మరింత టారిఫ్లు విధిస్తాం అవసరమైతే అంటూ కూడా ట్రంప్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో భారత్ కూడా ఈ విషయంలో చాలా సీరియస్గా రియాక్ట్ అవుతుంది. ఇప్పటికే భారత విదేశాంగ శాఖ ఈ అంశం మీద చాలా సీరియస్ స్టేట్మెంట్ ఇచ్చిన విషయం మనకు తెలిసిందే. మనం ఎక్కడి నుంచి ఆయిల్ కొనాలి, భారతదేశం ఎక్కడి నుంచి ఏ దిగుమతులు చేసుకోవాలి, ఎగుమతులు చేసుకోవాలి అనే అంశం మా పర్సనల్ విషయం. మా విషయంలో ఎవరు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు, మీరు మాకు చెప్పాల్సిన అవసరం లేదు అంటూ ఇప్పటికే చాలా ఘాటుగా స్పందించింది. ఈ నేపథ్యంలో ట్రంప్ చేసినటువంటి కామెంట్స్ మరొకసారి చర్చనీయాంశంగా మారాయి. అవసరమైతే 25% తోడు మరింత ఎక్కువ టారిఫ్స్ విధిస్తామంటూ ఆయన ప్రకటించారు. ఈ నేపథ్యంలో భారత్ ఈ విషయాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తుంది, ఎలా స్పందిస్తోంది అనే అంశాలకు సంబంధించి చాలా ఉత్కంఠను కలిగిస్తుంది. ఏది ఏమైనప్పటికీ భారత్తో ఉన్నటువంటి మైత్రి బంధాన్ని అమెరికా డేంజర్ జోన్లోకి నెడుతుంది అనడంలో మాత్రం ఎలాంటి సందేహం లేదు. రష్యా మీద కోపంతో భారత్ మీద ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నం చేస్తుందా? రష్యాని ఏమీ చేయలేక ఇక భారత్ మీద లేదంటే మిత్ర దేశాల మీద తమ ఆగ్రహాన్ని చూపిస్తోందా, తమ కుళ్ళును వెళ్ళగక్కుతోందా అంటే ఖచ్చితంగా అవునని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో వరుసగా జరుగుతున్నటువంటి పరిణామాలు మనం చూస్తున్నాం. మొన్న ట్రంప్ చేసినటువంటి ట్వీట్ కూడా చాలా చర్చనీయాంశంగా మారింది. రష్యాను రెచ్చగొట్టే విధంగా చేసినటువంటి ట్వీట్ మనం చూస్తున్నాం. ఒకసారి నేను ఆ ట్వీట్ చదివి వినిపిస్తాను ఏం చేశారు. Based on the highly provocative statements of the former president of Russia, Dmitry Medvedev, who is now the deputy chairman of the Security Council of the Russia Federation, I have ordered 2 nuclear submarines to positioned in the appropriate regions just in case. Those foolish and inflammatory statements are more than just that. Words are very important and can often lead to the ununited consequences. I hope this will not be one of those instances. Thank you for your attention to this matter. అంటూ న్యూక్లియర్ సబ్మెరైన్స్ను నేను ఆర్డర్ చేశాను, న్యూక్లియర్ సబ్మెరైన్స్ రష్యా దిశగా వెళ్తున్నాయి, ఈ మాటల యుద్ధం ఇలాగే పెరిగితే, మా మాట వినకపోతే పరిస్థితులు మరింత దారుణంగా ఉండబోతున్నాయంటూ ట్రంప్ హెచ్చరించడం, ఆ తర్వాత రష్యా మా దగ్గర కూడా న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయని చెప్పి తిరిగి వాళ్ళు కూడా అదే పని చేయడం, రష్యాకి సంబంధించినటువంటి సబ్మెరైన్స్ని అలర్ట్ చేసి అమెరికా వైపు పంపిస్తామని చెప్పినటువంటి పరిస్థితి మనం చూసాం. ఈ నేపథ్యంలో అమెరికా రష్యా మధ్యలో ఒక రకంగా బహిరంగ యుద్ధానికి పరిణామాలు దారితీస్తున్న తరుణంలో రష్యాకి సపోర్ట్గా మీరు ఉంటున్నారు, రష్యాతో మీరు వ్యాపారం చేస్తున్నారు, అది కుదరదు అంటూ అమెరికా హెచ్చరిస్తూ వస్తుంది భారత్ని. కానీ ముఖ్యంగా ఇజ్రాయెల్ విషయంలో జరిగినటువంటి పరిణామాల తర్వాత ఒక్కసారి ట్రంప్ ఏం మాట్లాడారు, ఈ టారిఫ్స్ కి సంబంధించి ట్రంప్ వ్యవహారం ఎలా ఉందో ఒకసారి చూద్దాం మనం. Well, we had to do that. We just have to be careful. And a threat was made, and we didn't think it was appropriate, so I have to be very careful. So I do that on the basis of safety for our people. A threat was made by a former president of Russia, and we're going to protect our people. We're trying to get somebody else elected. Then right after the election, I think on the 15th, November 15th, she had an $800,000 or $900,000. Oh yeah, well we had to do that. We just have to be careful. And a threat was made, and we didn't think it was appropriate, so I have to be very careful. So I do that on the basis of safety for our people. A threat was made by a former president of Russia, and we're going to protect our people. We're trying to get somebody else elected. Then right after the election, I think on the 15th, November 15th,
she had an $800,000 or $900,000. Oh yeah, well we had to do that. We just have to be careful. And a threat was made, and we didn't think. సో ఇది పరిస్థితి. మరోవైపు అమెరికా తీసుకుంటున్నటువంటి నిర్ణయాల పట్ల, ట్రంప్ చేస్తున్నటువంటి వరుస కామెంట్స్ పట్ల, ట్రంప్ వ్యవహారం పట్ల భారతదేశం కూడా చాలా సీరియస్గా రియాక్ట్ అవుతుంది. ఇప్పటికే భారత విదేశాంగ శాఖ దీనికి సంబంధించి స్పందించింది. ఒకసారి జైశంకర్ ఏమన్నారో చూద్దాం. రైట్, ఒకసారి We live in complicated and uncertain times. Our collective desire is to see a fair and representative global order, not one dominated by a few. That quest is often articulated as political or economic rebalance. But I want to say this to you: obtaining respect and ensuring dignity for societies can also be achieved through cultural prowess, especially through cultural prowess. In that context, traditions are of particular value because ultimately they define identity. We must be assured about what we are if we want to be confident about shaping the future. For nations like us, traditions are truly a great source of strength. So let me, in conclusion, thank ICCR and thank Team MEA for organizing this event. On your behalf, I would like to thank all the participants, the performers who have come from all the భారత్ ఖచ్చితంగా చాలా బలంగా ప్రతిస్పందిస్తుంది అనేది తెలుస్తోంది. కొంత సంయమనం పాటించారు మొదట్లో, భారత్ వైఖరి అది. కానీ పరిస్థితులు చేయి దాటుతుంటే, ఖచ్చితంగా ప్రత్యర్థులు మన మీద మరింత బలంగా దూసుకొస్తుంటే తిరిగి అంతే స్థాయిలో భారత్ ప్రతిస్పందిస్తుంది. చాలా సందర్భాల్లో అది చూసాం. మన ఓపికని, మన శక్తిని చేతగానితనంగా తీసుకుంటే, మన మంచితనాన్ని చేతగానితనంగా తీసుకుంటే ఫలితాలు ఎలా ఉంటాయనేది గతంలో పాకిస్తాన్ చూసింది. ఇప్పుడు అమెరికా కూడా అలాంటి పరిణామాలను ఎదుర్కోబోతోందా? మేము వ్యాపారం విషయంలో మిమ్మల్ని దెబ్బ కొడతామని అమెరికా ముందుకొస్తే తిరిగి భారత్ ఆ మాత్రం స్పందించలేదా? ఆ మాత్రం ప్రతిస్పందించలేదా? భారత్తో అవసరం అమెరికాకు లేదా? కేవలం అమెరికా అవసరం మాత్రమే భారత్కు ఉందా అనే విషయాల గురించి ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. పరిణామాలు ఎటు దారి తీయబోతున్నాయి? మా ప్రతినిధి మధు జాయిన్ అవుతున్నారు మనతో. మధుతో మాట్లాడదాం. మధు, వరుసగా స్టేట్మెంట్స్ చూస్తూనే ఉన్నాం. అమెరికా అధ్యక్షుడు ఒక రకంగా బ్యాలెన్స్ కోల్పోయి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. భారత్ మీద తన విషాన్ని వెళ్ళగక్కుతున్నారు. మిత్రుడు మిత్రుడు అంటూనే మనల్ని నష్టపరిచే ప్రయత్నాలు, మనల్ని తక్కువ చేసి మాట్లాడే ప్రయత్నాలు, మనది డెడ్ ఎకానమీ అంటున్నారు, మన మీద ట్యాక్సులు విధిస్తున్నారు, టారిఫ్లు భయంకరంగా విధిస్తున్నారు. మరోవైపు మనం ఎవరితో బిజినెస్ చేయాలో కూడా అమెరికా డిసైడ్ చేస్తాననే స్థాయికి వెళ్తోంది. ఈ నేపథ్యంలో భారత్ ఎలా రియాక్ట్ అవుతుంది? పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? డీటెయిల్స్ ఎలా ఉన్నాయి మధు? మొదటి నుంచి కూడా అమెరికా వైఖరి ఇలాగే ఉంది. ఏదైతే దేశం అభివృద్ధి పథంలో ముందుకు దూసుకెళ్తుంటుందో, ప్రపంచంలో ఆర్థిక శక్తిగా ఎదిగే ప్రయత్నం చేస్తుందో వారిపైన ఇలాంటి కుట్ర చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. టారిఫ్ల రూపంలో కావచ్చు, తర్వాత ఉగ్రవాద దేశాలకు సహాయం చేయడం కావచ్చు, ఎదుగుతున్న దేశానికి శత్రు దేశాలు ఉన్నాయో వారికి మద్దతుగా నిలబడడం కావచ్చు, దౌత్యపరమైనటువంటి ఇబ్బందులు పెట్టడం కావచ్చు, ఇలాంటి మొదటి నుంచి ఇట్లా పగబట్టే కార్యక్రమం అమెరికా చేస్తూనే ఉంటుంది ఆ దేశాలపైన. ఇప్పుడు భారత్ పైన దృష్టి పెట్టింది టారిఫ్లు పెంచడం. దానికి రష్యా నుంచి మనం చమురు దిగుమతి చేసుకోవడమే, వ్యాపార సంబంధాలను మెరుగుపరుచుకోవడమే, ఇది చాలా ప్రధానంగా దీనిపైన దృష్టి పెట్టింది. బయటగా బహిరంగంగా వార్నింగ్ ఇస్తూ భారత ఎకానమీ డెడ్ అయిపోయింది, ఎలాంటి చాలా క్రూషియల్ సిచ్యువేషన్ లో ఉంది అనేటువంటి ఒక తప్పుడు ప్రచారాన్ని అమెరికా అధ్యక్షుడే ట్రంపే చేస్తుండడం అనేటువంటి పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. సో దీనికి భారత్ గట్టిగా జవాబిస్తా ఉంది. ఇది మొదటిసారి కాదు, మొన్న సేమ్ భారత్ పాకిస్తాన్ కి సంబంధించినటువంటి ఏదైతే పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాల పైన ఆపరేషన్ సింధూర్ పేరిట మనం ఎప్పుడైతే అటాక్ చేశామో దాన్ని యుద్ధాన్ని ఆపే ప్రయత్నం చేశాను నేనే ట్రంప్ క్లెయిమ్ చేసుకుంటే ఆ విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ క్లారిటీ ఇచ్చారు, ఎలాంటి ఎవరి ఇన్వాల్వ్మెంట్ లేదు అనేటువంటిది. అంతకంటే ముందు కూడా విదేశీ డైరెక్ట్ అమెరికా గడ్డ పైనే, అమెరికాలోనే జయశంకర్ ఇంకొక స్టేట్మెంట్ చేశారు, ధీటైనటువంటి స్టేట్మెంట్, చెంపదెబ్బ లాంటి ఒక స్టేట్మెంట్ అమెరికాకి. పిఓకే అంశంలో అమెరికా ఇన్వాల్వ్మెంట్ భారత్ ఒప్పుకోదు, అది భారత్ అంతర్భాగమే ఆల్రెడీ అనేటువంటి ఒక స్టేట్మెంట్. మొన్న యుద్ధానికి సంబంధించినటువంటి దాంట్లో ట్రంప్
ఇన్వాల్వ్మెంట్ లేదు అనేటువంటి స్టేట్మెంట్ జయశంకర్ చేయడం, ఇప్పుడు ఎకానమీకి సంబంధించినటువంటి విషయంలో కూడా చాలా ఘాటైనటువంటి సమాధానం చెప్పేశారు. ఈ ట్రంప్ ఈ టారిఫ్ రూపంలో భారత్ ను బెదిరింపులకు గురి చేస్తే అసలు భయపడేటువంటి ప్రసక్తి లేదు అనేటువంటి ఒక స్టేట్మెంట్ ఇస్తారు. జనరల్ గా మన లాంగ్వేజ్ లేకపోతే మా వెంట్రుకు కూడా ఏం చేయలేరు అనేటువంటి ఒక సమాధానాన్ని జయశంకర్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కే లేక అమెరికా దేశానికే చెప్పినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. సో ఫ్యూచర్ లో కూడా ఎట్టి పరిస్థితుల్లో భయపడేది లేదు అమెరికా చేస్తున్నటువంటి చర్యల ఆధిపత్య ధోరణికి అనేటువంటి ఒక స్టేట్మెంట్ ఇవ్వడంతో ఘాటు రిప్లై ఇచ్చినట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. భారత్ వైఖరి కూడా మొన్న ప్రధాని మోదీ కూడా స్వదేశీ వస్తువులను కొనుగోలు చేయాలనేటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. కొన్ని రోజులు ఇబ్బంది అయినా మనకు కానీ తర్వాత ఫ్యూచర్ లో ఖచ్చితంగా ఘాటైనటువంటి